హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నేర్పర్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మనం ప్రాఫిట్ అండ్ లాస్ సంబంధించిన క్వశ్చన్స్ అనేవి 2019 సిహెచ్ఎస్ఎల్ ఎగ్జామ్స్ అండ్ ఎంటీఎస్ ఎగ్జామ్స్లో అడిగినవి చూస్తున్నాం. అయితే మనకి ఇప్పుడు ఈ వేటి కోసం అంటే మనకి ఇప్పుడు జరగబోయే ఆర్ఆర్బి ఎన్టీపీసీ అండ్ గ్రూప్ డి కోసం. సో ఖచ్చితంగా మీకు ప్రాఫిట్ అండ్ లాస్ నుంచి ఆర్ఆర్బి ఎన్టీపీసీలో కానీ గ్రూప్ డిలో కానీ, ఎన్టీపీసీ అయితేనే సిబిటీ 1, గ్రూప్ డి అయితేనే మనకి సింగిల్ ఎగ్జామ్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా అయితే 3 క్వశ్చన్స్ వస్తాయి. మీరు కావాలంటే ప్రీవియస్ క్వశ్చన్స్ చూసుకోండి, ప్రాఫిట్ అండ్ లాస్ నుంచి వెయిటేజ్ ఎంత ఉందనేది. ఓకే, ప్రాఫిట్ అండ్ లాస్ నుంచి గ్యారంటీగా 3 క్వశ్చన్స్ వస్తాయి. అయితే లేటెస్ట్గా నేనేం చేద్దాం అనుకుంటున్నా అంటే లేటెస్ట్గా 2019 లాస్ట్లో జరిగిన ఎగ్జామ్స్ ఏంటి అంటే సిహెచ్ఎస్ఎల్, ఎంటీఎస్. ఓకే, సో ఈ ఎగ్జామ్స్లో ప్రాఫిట్ అండ్ లాస్ నుంచి ఎలా క్వశ్చన్స్ అడిగాడో చూద్దాం. వీలుంటే మనం 2020లో రీసెంట్గా సిహెచ్ఎస్ఎల్ జరిగింది కదా, అంటే సగం కొన్ని ఎగ్జామ్స్ జరిగి ఆగిపోయినాయి బిఫోర్ లాక్డౌన్. సో అవి కూడా డిస్కస్ చేద్దాం. ఓకే, సో ప్రజెంట్ అయితే 2019వి చూద్దాం. ఓకే, 19. ఓకే, వీడియోలోకి వెళ్దాం. ద మార్కెట్ ప్రైస్ ఆఫ్ అన్ ఆర్టికల్ ఈజ్ 600. ఆఫ్టర్ అలోయింగ్ ఏ డిస్కౌంట్ ఆఫ్ 25% ఆన్ మార్కెట్ ప్రైస్ దేర్ వాజ్ ఏ లాస్ ఆఫ్ 30 రూపీస్. ద లాస్ పర్సంటేజ్ ఈజ్ అంటుంది. ఓకే, సో 600 రూపాయలు మార్కెట్ ప్రైస్ ఉందంట. మార్కెట్ ప్రైస్ ఉన్నదానికి 25% డిస్కౌంట్ ఇచ్చారంట. 25% డిస్కౌంట్ వచ్చిన తర్వాత 30 రూపాయలు లాస్ వచ్చిందంట. అయితే లాస్ పర్సంటేజ్ కనుక్కోమంటుంది. ఓకే, సో మనం ఎప్పుడైనా సరే ప్రాఫిట్ పర్సంటేజ్ కానీ లాస్ పర్సంటేజ్ కానీ కనుక్కోవాలంటే ఓన్లీ కాస్ట్ ప్రైస్ మీదే కనుక్కుంటాం. ఎందుకు కాస్ట్ ప్రైస్ మీద కనుక్కుంటాం అంటే మనం ఏదైతే కొన్నామో దాన్ని బట్టే మనం చూసుకునేది. ఓకే, సో ఒక వస్తువు నేను 100 రూపాయలకు కొన్నానుకో, ఒకవేళ 110కి అమ్మితే 10 రూపాయలు లాభం నాకు, ఒకవేళ 90 రూపాయలకు అమ్మితే 10 రూపాయలు నష్టం. దేని ప్రకారం చూసుకున్నా, నేను కొన్న దాని ప్రకారం చూసుకున్నా. అదే కదా మెయిన్ అయితే. ఓకే, సో మనం ఎంతైతే ఇన్వెస్ట్ చేసినామో దాని మీదనే లాభం కానీ నష్టం కానీ వస్తుంది, అంతే కదా. సో అదే చూడాలి మనం. మార్కెట్ ప్రైస్ ఎంత అంటుండు? 600 అంటుండు, అంతే కదా. మార్కెట్ ప్రైస్ అనేది 600 అంటుండు. ఓకే, సో 25% డిస్కౌంట్ ఇచ్చిందంటే ఎప్పుడైనా సరే డిస్కౌంట్ అనేది మార్కెట్ ప్రైస్ మీద ఇస్తాం, ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఏదైతే ప్యాకెట్ మీద మార్క్ చేసిందో ప్రైస్ దాని మీదే కదా మనం డిస్కౌంట్ ఇవ్వగలిగేది. ఓకే, సో దాని మీదే డిస్కౌంట్ ఇస్తాం. 600లో 25% డిస్కౌంట్ ఇచ్చిందంట, 25%. ఓకే, ఎప్పుడైనా సరే ఇలా సింగిల్ పర్సంటేజ్ పక్కన 2 జీరోస్ ఉన్నాయి అనుకోండి, సో పర్సంటేజ్కి 2 జీరోస్ క్యాన్సిల్ చేసి 25/6 చేయండి అన్నట్టు. ఓకే, సో అలా అన్నట్టు 25% ఆఫ్ 600 అంటే పర్సంటేజ్కి 2 జీరోస్కి కట్ చేయండి. 25/6 150 కదా, 20 దారిలో 150. ఈ 150 అనేది డిస్కౌంట్ అన్నట్టు. 150 డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత ఎప్పుడైనా సరే మార్కెట్ ప్రైస్ నుంచి డిస్కౌంట్ ఇస్తే అదేమైతే సెల్లింగ్ ప్రైసే కదా, అంటే అంత కమ్మిండి అన్నట్టు. 20% డిస్కౌంట్ ఇచ్చి అమ్మిండు. 600లో 150 తీసేస్తే ఎంత? 450. 450కి అమ్మిండు. ఇలా అమ్మడం వల్ల 30 రూపాయలు లాస్ వచ్చింది. ఓకే, సో లాస్ దేని మీద వస్తే కాస్ట్ ప్రైస్ మీద. అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి 30 రూపాయలు తక్కువ ఉందన్నట్టు, ఇక్కడి నుంచి ఇక్కడికి. ఓకే, సో ఇక్కడి నుంచి ఇక్కడికి 30 రూపాయలు ఎక్స్ట్రా ఉండాలి కదా. ఎంత ఉండాలి? 480. అంటే కాస్ట్ ప్రైస్ ఎంత? 480. 480కి కొన్నాడు. 480కి కొని 600 మార్కెట్ ప్రైస్ వేసి 25% డిస్కౌంట్ ఇవ్వడం వల్ల ఆయనకి ఏమైంది? 30 రూపాయలు లాస్ వచ్చిందండి. లాస్ పర్సంటేజ్ కనుక్కోమంటుంది. ఎప్పుడైనా లాస్ పర్సంటేజ్ అంటే మనకు తెలుసు ఎంత? లాస్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. ఓకే, సో లాస్ ఎంత వచ్చింది? 30 రూపీస్. కాస్ట్ ప్రైస్ ఎంత? 480 ఇంటూ 100. ఈ జీరో కట్టు 3 16 48. 16 3 48. 1/16 అంటే మనకు ఆల్రెడీ తెలుసు. ఓకే, సో 1/16 అంటే పర్సంటేజ్ ఎంత వస్తుంది? 6.25% లేదా 6 1/4% వస్తుంది. ఓకే, సో పర్సంటేజ్ టు ఫ్రాక్షన్ కన్వర్షన్ టేబుల్ అందరికి వచ్చి ఉండాలి, ఎందుకంటే మన ఎగ్జామ్కి దగ్గరలో ఉన్నాం కాబట్టి. తెలియని వాళ్ళు ఉంటే అది నేర్చుకోండి. ఓకే, సో ఆప్షన్ 3 అనేది మన ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. బై సెల్లింగ్ 72 ఆర్టికల్స్ a loss equal to the selling price of 8 articles was incurred. What is the loss percentage? ఓకే, సో 72 వస్తువులను అమ్మడం వల్ల 8 వస్తువుల అమ్మిన ధరకి సమానమైన లాస్ వచ్చింది. అయితే లాస్ పర్సంటేజ్ కనుక్కోమంటాను. ఓకే, సో ఎప్పుడైనా సరే లాస్ పర్సంటేజ్ కనుక్కోవాలన్నా ప్రాఫిట్ పర్సంటేజ్ కనుక్కోవాలన్నా కాస్ట్ ప్రైస్ మీదే తీసుకుంటాం మనం. అంటే మనం ఇప్పుడు కాస్ట్ ప్రైస్ కనుక్కోవాలి. ఓకే, సో లాస్ వచ్చింది అనుకోండి, అంటే మనం ఏదైనా వ్యాపారం చేస్తే లాస్ వచ్చింది అనుకోండి. ఓకే, సో ఆ లాస్ ఇప్పుడు ఎప్పుడైనా లాస్లు అనేది దేంట్లో నుంచి, ఫర్ ఎగ్జాంపుల్ కాస్ట్ ప్రైస్ ఇంత కొన్న దాంట్లోంచి లాస్ వస్తే తీసేస్తే ఇంకేంటిది? సెల్లింగ్ ప్రైసే కదా. ఓకే, అంటే కాస్ట్ ప్రైస్ మైనస్ లాస్ అనేది సెల్లింగ్ ప్రైస్. ఒకవేళ లాభం వచ్చింది అనుకోండి, ఇది లాస్ కన్నట్టు. ఇది ఎప్పుడు? లాస్ వచ్చినప్పుడు. ఇది లాస్ వచ్చినప్పుడు. ఒకవేళ లాభం వచ్చింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? కాస్ట్ ప్రైస్
ప్లస్ గెయిన్ సెల్లింగ్ ప్రైస్ అవుతుంది. ఎందుకు అంటే అంతే కదా, ఎటు పోయినా అమ్మిన వేల దగ్గరికే పోతుంది. కాస్ట్ ప్రైస్ నుంచి మనం లాస్కి అమ్మిన వేలే వస్తుంది. ఓకే, సో కాస్ట్ ప్రైస్ నుంచి గెయిన్కి అమ్మిన వేలే వస్తుంది. ఓకే, సో దానిలో సింపుల్గా రాసుకున్నాం అనుకోండి అయిపోతుంది. ఓకే, సో చూడండి ఇప్పుడు కాస్ట్ ప్రైస్ 72 ఆర్టికల్స్ని అమ్మడం వల్ల. ఓకే, సో దెర్ ఈస్ ఏ లాస్ ఈక్వల్ టు ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 8 ఆర్టికల్స్. ఎంత? సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 8 ఆర్టికల్స్ కదా లాస్. ఓకే, బై సెల్లింగ్ 72 ఆర్టికల్స్ అంటుంది కదా. ఓకే, సో 72 ఆర్టికల్స్ని అమ్మడం వల్ల సెల్లింగ్ ప్రైస్. నెక్స్ట్ కాస్ట్ ప్రైస్. ఇక్కడ 72 ఆర్టికల్స్ నమ్ముతుందంటే ఖచ్చితంగా 72 ఆర్టికల్స్ని కొనాలి కదా. సో కొనాలి కాబట్టి 72 ఆర్టికల్స్ కాస్ట్ ప్రైస్ వెనకైతే అన్నట్టు. ఓకే, సో ఈ 72 కాస్ట్ ప్రైస్ అనేది ఈ 8 సెల్లింగ్ ప్రైస్ ఉంది కదా అటు సైడ్ పంపిద్దాం, మైనస్ ఉండేది ప్లస్ అవుతుంది. 72 ఆర్టికల్ సెల్లింగ్ ప్రైస్ ప్లస్ 8 ఆర్టికల్ సెల్లింగ్ ప్రైస్. ఓకే, సో 72 ఆర్టికల్స్ యొక్క కాస్ట్ ప్రైస్ అనేది దేనికి సమానమైంది? 80 ఆర్టికల్స్ యొక్క సెల్లింగ్ ప్రైస్కి సమానమైంది. ఓకే, సో కాస్ట్ ప్రైస్కి సెల్లింగ్ ప్రైస్కి రేషియో తీసుకుందాం. సో కాస్ట్ ప్రైస్ అంటే సెల్లింగ్ ప్రైస్ ఇటు వస్తుంది కాబట్టి ఇక్కడ 80 ఉంటుంది, ఇక్కడ 72 ఉంటుంది. ఓకే, సో 8 పదుల 80, 8 9 72 అంటే 10 రూపాయలకు కొని 9 రూపాయలకు అమ్మిండు అన్నట్టు. 10 రూపాయలకు కొని 9 రూపాయలకు అమ్మిండు అంటే ఒకటి లాస్ వచ్చింది. ఎంత మీద? కాస్ట్ ప్రైస్ ఎంత? 10 కదా. ఓకే, సో బై 10 ఇంటూ 100. 1/10 అనగానే మనకు తెలుసా 10% అని. ఓకే, సో ఇది అన్నట్టు. నెక్స్ట్ క్వశ్చన్. When an article is sold for 291 rupees, there is a loss of 3%. What will be the selling price of the article if it is sold at a gain of 8%? ఓకే, సో ఒక ఆర్టికల్ని 291 రూపాయలకు అమ్మితే 3% నష్టం ఉందంట. అయితే అదే ఆర్టికల్ని 8% లాభానికి వచ్చేలాగా అమ్మితే ఎంతకు అమ్మాలి అని అడుగుతున్నాడు. ఇదే సింపుల్గా తెలుగులో చెప్పాలంటే క్వశ్చన్. ఓకే, ఎప్పుడైనా సరే మనం కాస్ట్ ప్రైస్ 100% అనుకుంటాం, ఇదైతే మీ అందరికి తెలిసిందే. సో 3% లాస్ వచ్చిందంటే సో 97% ఆఫ్ కాస్ట్ ప్రైస్కి అమ్మినట్టే కదా. సో కాస్ట్ ప్రైస్లో 97% అమ్మినట్టే కదా 3% లాస్ వచ్చిందంటే. ఇది ఎంత అంటుండు? 291 అంటుండు. వాట్ విల్ బీ ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ది ఆర్టికల్ ఇఫ్ ఇట్ ఈ సోల్డ్ ఎట్ ఏ గెయిన్ ఆఫ్ 8%? 8% లాభానికి అమ్మాలంటే 8% లాభం అంటే కాస్ట్ ప్రైస్కి 8% అంటే 108% కాస్ట్ ప్రైస్ అనేట్టే కదా 8% లాభం రావాలంటే. ఓకే, సో ఇదే ఎంత అడుగుతుండు. 97 3s 291 వస్తుంది చూడండి. సో ఎగ్జాక్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి 3 టైమ్స్ ఉంది. ఓకే, ఇక్కడ నుంచి ఇక్కడికి 3 టైమ్స్ ఉంటే ఇక్కడ నుంచి ఇక్కడికి కూడా 3 టైమ్స్ ఉంటుంది. 108 3s 300 ప్లస్ 24 324 అంతే కదా. 100 ముళ్ళ 300, 3 ఎమ్ముల 24 324. ఇది రూపాయలలో ఉంది కాబట్టి ఇది కూడా రూపాయలలో ఉంటుంది. సో 324 అమ్మితే 8% ప్రాఫిట్ వస్తుంది సింపుల్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఏ పర్సన్ సోల్డ్ ఎన్ ఆర్టికల్ ఎట్ ఏ లాస్ ఆఫ్ 8%. హ్యాడ్ హీ సోల్డ్ ఇట్ ఎట్ ఏ గెయిన్ ఆఫ్ 10.5%, he would have received 37 more. వాట్ ఈస్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ ది ఆర్టికల్ అంటుంది. ఓకే, ఒక పర్సన్ ఒక ఆర్టికల్ని 8% నష్టానికి అమ్మిండంట. ఓకే, 8% నష్టానికి అమ్మిండు. హ్యాడ్ హీ సోల్డ్ అంటే దాని అర్థం ఏంటంటే ఒకవేళ 10.5% లాభానికి అమ్ముంటే ఆయనకి 37 రూపాయలు ఎక్కువ వచ్చాయి అన్నట్టు. దేనికి ఎక్కువ? ఇందాక 8% నష్టానికి అమ్మిన దానికంటే ఎక్కువ వచ్చాయి అన్నట్టు. వాట్ ఈస్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ ది ఆర్టికల్ అంటే. ఓకే, కాస్ట్ ప్రైస్ కనుక్కోమంటుండు. ఓకే, సో 8% నష్టానికి అమ్మిండంటే ఖచ్చితంగా మనం ఇందాకనే చెప్పినాం, లాభమైన నష్టమైన మనం దేని మీద తీసుకుంటాం? కాస్ట్ ప్రైస్ మీద తీసుకుంటాం. 8% నష్టానికి అమ్మిండంటే కాస్ట్ ప్రైస్ని మనం కంప్లీట్గా ఎక్స్ప్రెస్ చేయాలంటే 100% ఆఫ్ ది కాస్ట్ ప్రైస్ అంటాం. కానీ 8% నష్టానికి అమ్మిండు కాబట్టి ఇక్కడ ఎంత? 92%గా మిగిలింది. 92% ఆఫ్ ది కాస్ట్ ప్రైస్ అన్నట్టు. ఓకే, ఇది ఒకవేళ 10.5% లాభానికి అమ్ముంటే 10.5% లాభం అంటే 110.5% ఆఫ్ ది కాస్ట్ ప్రైస్ అన్నట్టు. ఓకే, సో ఇలా అమ్మితే ఆయనకి 37 రూపాయలు ఎక్కువ వచ్చాయంట. అయితే కాస్ట్ ప్రైస్ కనుక్కోబట్టుండు. సో 37 రూపాయలు ఎక్కువ వచ్చాయి. ఓకే, ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా అమ్మితే ఆయనకి పర్సంటేజ్లో ఎంత ఎక్కువ వచ్చేది చూద్దాం. ఇక్కడ 8%, ఇక్కడ 10.5% అంటే 18.5% ఆఫ్ ది కాస్ట్ ప్రైస్ ఎక్స్ట్రా వచ్చేది. అదే రూపాయలలో ఎంత ఇచ్చిండు? 37 రూపాయలు ఎక్స్ట్రా వచ్చేదంట. ఓకే, వాట్ ఈస్ ద కాస్ట్ ప్రైస్? ఓకే, కాస్ట్ ప్రైస్లో 18.5% అనేది 37 అయితే ఖచ్చితంగా కాస్ట్ ప్రైస్ని మనం కంప్లీట్గా ఎక్స్ప్రెస్ చేయాలంటే 100% కాస్ట్ ప్రైస్ చెప్పాలని ఇందాక చెప్పినాం కదా. 100% కాస్ట్ ప్రైస్ ఎంత? 18.5% ఆఫ్ కాస్ట్ ప్రైస్ 37 అంటే ఎగ్జాక్ట్లీ 2 టైమ్స్ ఉంది చూడండి. 18 36, 2 హాఫ్లు ఫుల్ అన్నట్టు. 36 ప్లస్ 1 37. సో ఇది కూడా 100
200 అన్నట్టు. ఓకే. సో ఆప్షన్ 1 మన ఆన్సర్. ఓకే. నెక్స్ట్ క్వెషన్. After allowing a discount of 10% on the market price of an article, it is sold for 360. Had the discount not been given, the profit would have been 25%. What is the cost price of the article? ఓకే. సో సింపుల్గా చెప్పాలంటే మార్కెట్ ప్రైస్ ఉందనుకున్నా, ఆ మార్కెట్ ప్రైస్ మీద 10% డిస్కౌంట్ ఇస్తే 360 రూపాయలకి అమ్మిండు అన్నట్టు. ఓకే. సో 10% డిస్కౌంట్ ఇచ్చి 360 రూపాయలకి అమ్మిండు. ఒకవేళ డిస్కౌంట్ ఇవ్వకపోతే ఆయనకి 25% లాభం వచ్చేదట. అయితే కాస్ట్ ప్రైస్ కనుక్కోమంటుండు. ఓకే. సో మనం మార్కెట్ ప్రైస్ని ఎప్పుడైనా చెప్పాలంటే కంప్లీట్గా మార్కెట్ ప్రైస్ని చెప్పాలంటే మనం 100% ఆఫ్ ది మార్కెట్ ప్రైస్ అని చెప్పొచ్చు కదా. ఓకే. సో 100% ఆఫ్ మార్కెట్ ప్రైస్. కానీ ఏం చేసిండంటే మనోడు 10% డిస్కౌంట్ ఇచ్చిండు. 10% డిస్కౌంట్ ఇస్తే ఇది ఏమవుతుంది, 90% ఆఫ్ ది మార్కెట్ ప్రైస్ వస్తుంది కదా. ఓకే. సో 90% ఆఫ్ ది మార్కెట్ ప్రైస్ ఎంత అని చెప్తుంది ఇక్కడ, ఇట్ ఈస్ సోల్డ్ ఫర్ 360 కదా. 90% ఆఫ్ ది మార్కెట్ ప్రైస్ ఏమో 360. ఓకే. హ్యాడ్ ద డిస్కౌంట్ నాట్ బీన్ గివెన్. ఓకే. డిస్కౌంట్ ఇవ్వకపోతే ఏముంటుంది, 100% ఆఫ్ ది మార్కెట్ ప్రైసే ఉంటుంది కదా. ఓకే. సో డిస్కౌంట్ ఇవ్వకపోతే ఏముంటుంది, 100% ఆఫ్ ది మార్కెట్ ప్రైసే ఉంటుంది. డిస్కౌంట్ ఇవ్వకపోతే మార్కెట్ ప్రైస్ ఏమవుతుంది, 90% అనేది 360 కదా. ఇక్కడ జీరోకి ఇక్కడ జీరో కట్ చేస్తే 4 టైమ్స్ ఉందా, ఎగ్జాక్ట్గా 9 4 36. 100% ఆఫ్ ది మార్కెట్ ప్రైస్ కూడా 4 టైమ్స్ ఉంటుంది. ఎంత, 400. 100% ఆఫ్ ది మార్కెట్ ప్రైస్ ఏంటిది, 400. ఓకే. సో ఇప్పుడు ఏమంటుండంటే డిస్కౌంట్ నాట్ గివెన్, ద ప్రాఫిట్ వుడ్ హ్యావ్ బీన్ 25%. ఓకే. సో ప్రాఫిట్ అనేది దేని మీద వస్తుంది, కాస్ట్ ప్రైస్ మీద వస్తుంది. ఓకే. సో ఈ 400 అనేది కాస్ట్ ప్రైస్ మీద 25% ప్రాఫిట్ వచ్చిందంటే ఈ 400ని మనం ఏమనుకోవచ్చు, 125% ఆఫ్ ది కాస్ట్ ప్రైస్ అనుకోవచ్చు కదా. సో 125% ఆఫ్ ది కాస్ట్ ప్రైస్ అనేది 400 అయితే మనకి ఓన్లీ కాస్ట్ ప్రైస్ అడుగుతుంది కాబట్టి ఓన్లీ కాస్ట్ ప్రైస్ మనం చెప్పాలంటే 100% ఆఫ్ ది కాస్ట్ ప్రైస్ అన్నట్టు. ఓకే. సో 125% అనేది 400 అయితే 100% ఎంత. సో ఈ రేషియో తీసుకుంటే పర్సంటేజ్ క్యాన్సల్, 25 4 25 5. ఓకే. సో 5 అనేది 400 అయితే 4 అనేది ఎంత, ఇటు కంపారిజన్ చేయండి. ఓకే. సో 5 ఎంబుల 40 ఇంకొక 0 ఇంటూ 80 టైమ్స్ ఉంది. ఇది కూడా ఇంటూ 80 టైమ్స్ ఉంటుంది. ఓకే. సో 4 ఎంబుల 32 ఒక 0 320. 100% ఆఫ్ ది కాస్ట్ ప్రైస్ ఎంత వచ్చింది, 320. ఓకే. సో ఇలా చేసారు అనుకోండి చాలా ఈజీగా ఉంటుంది. అంటే మనం క్వశ్చన్ని చూస్తూనే చేయొచ్చు అన్నట్టు. అంటే క్వశ్చన్ చదువుతుంటేనే చేయొచ్చు. కొంచెం బాగా ప్రాక్టీస్ చేసిన వాళ్ళకి ఇది తెలుసు. ఇక్కడ చూడండి, ఇక్కడ 10% డిస్కౌంట్ ఇచ్చిందంటే ఆటోమేటిక్గా మనకు అర్థమైపోద్ది. 90% ఆఫ్ ది మార్కెట్ ప్రైస్ 360 అంటే 100% ఆఫ్ ది మార్కెట్ ప్రైస్ 400 అని మన క్వశ్చన్ చదువుతుంటేనే కొంచెం ఇంటెలిజెన్స్ అయితే చెప్పొచ్చు. డిస్కౌంట్ నాట్ గివెన్ అన్నప్పుడు ఈ లైన్కి రాగానే మనకు తెలిసిపోతుంది మార్కెట్ ప్రైస్ అనేది 400 అనేది. ఓకే. సో ఇవ్వకపోతే 25% ప్రాఫిట్ అంటుండు. మనం డైరెక్ట్ ఈక్వల్ చేస్తాం. ఇప్పుడు 125% ఆఫ్ ది కాస్ట్ ప్రైస్ అనేది 400 అయితే 100% ఆఫ్ ది కాస్ట్ ప్రైస్ ఏమవుతుందో ఆ ఒక్క స్టెప్ వేసుకున్నా కూడా చేయొచ్చు అన్నట్టు, ఈ ప్రాసెస్ ఫాలో అయితే. ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్. Abhi sold 2 articles for. Okay, so next question. Abhi sold 2 articles for 5220 ఈచ్. అంటే ప్రతి దాన్ని 5220కి అమ్మిండు అన్నట్టు. ఓకే. ఆన్ వన్ హీ గెయిన్ 16% అండ్ ఆన్ ద అదర్ హీ లాస్ట్ 10%. హిస్ ప్రాఫిట్ ఆర్ లాస్ ఆన్ ది హోల్ వాస్. అంటే మొత్తం మీద అతనికి లాభం వచ్చిందా నష్టం వచ్చిందా అంటుంది. ఓకే. సో ఒక్కొక్క దాన్ని 5220కి అమ్మిండు. అందులో ఒక దాని మీద 16% లాభం వచ్చింది. అంటే 16% లాభం అంటే ఖచ్చితంగా కాస్ట్ ప్రైస్ యొక్క 116% కదా. సో ఫస్ట్ది కాబట్టి 1 అనుకుందాం. ఇంకొక దాని మీద 10% లాస్ వచ్చింది అన్నట్టు. అంటే రెండో దాని కాస్ట్ ప్రైస్ మీద 90% అన్నట్టే కదా. 90% ఆఫ్ ది కాస్ట్ ప్రైస్ 2 అన్నట్టు. ఓకే. సో ఇదెంత, ఇదే కదా సెల్లింగ్ ప్రైస్ అనేది. ఓకే. ఇక్కడనేమో లాస్ వచ్చింది ఇదే ప్రైస్కి, ఇక్కడనేమో లాభం వచ్చింది. సో ఇది యొక్క ఒరిజినల్ కాస్ట్ ప్రైస్, ఒరిజినల్ సెల్లింగ్ ప్రైస్ కనుక్కుంటే సరిపోతుంది. ఓకే. సో ఇక్కడ 0 ఇక్కడ 0 కట్ చేసినాం అనుకోండి. ఓకే. ఇక్కడ 0 ఇక్కడ 0 కట్ చేస్తే ఎగ్జాక్ట్గా ఎన్ని టైమ్స్ ఉంది, 9 5లో 45, ఇంకెంత మిగిలింది, 7 మిగిలింది. ఇంకా పక్కన 2, 9 ఎంబలో 72. ఓకే. సో ఎప్పుడైనా సరే కాస్ట్ ప్రైస్ చెప్పాలంటే 100% చెప్తే సరిపోద్ది కదా. సో 100% ఆఫ్ ది కాస్ట్ ప్రైస్ ఏమవుతుంది, 90% ఇంత వచ్చింది కదా, 100% ఎంత వస్తుంది, ఇది కూడా 58 టైమ్స్ ఉంటుంది. ఎంత, 5800. దేనిది వచ్చింది, సెకండ్ దాని వచ్చింది. ఓకే. ఫస్ట్ దాన్ని కూడా చూద్దాం. 116% ఆఫ్ ది కాస్ట్ ప్రైస్ 1 కదా. సో 100% చెప్తే ఫస్ట్ కూడా మనం చెప్పినట్టే 100% ఆఫ్ ది కాస్ట్ ప్రైస్ 1. సో 116 కదా. సో 116కి 4 టైమ్స్ తీసుకుందాం. 116కి 4 టైమ్స్ ఏమొస్తుంది, 100 × 4 400, 16 × 4 464. ఓకే. 464 వచ్చింది. ఓకే. 4 టైమ్స్ తీసుకుంటే 464. ఇంకా రిమైండర్ ఎంత ఉంటుంది, 58 ఉంటుందా.
అంతేనా? అంతే. సో, 58 పక్కన 0. అంటే 58 అనేది ఎగ్జాక్ట్‌గా హాఫ్ ఉందంటే 5 టైమ్స్ ఏమైతే 116లో 0.5 తీసుకోవాలి యాక్చువల్‌గా. కానీ పక్కన 0 ఉంది కాబట్టి 5 టైమ్స్ ఏమైతది? 580 అయితది. ఓకే. సో, ఇది కూడా ఇంటూ 45 ఇక్కడేమొస్తది? 4500. ఓకే. సో, ఒకదాన్ని 4500కి కొని 5220కి అమ్మిండంటే ఇక్కడ ఎంత లాభం వచ్చింది? 720 లాభం వచ్చింది. ఇంకో దాన్ని 5220కి కొని 5800కి అమ్మిండు. ఇంతకు కొని ఇంతకు అమ్మిండన్నట్టు. ఓకే. సో, ఇక్కడ సారీ 5800కి కొని 5220కి అమ్మిండన్నట్టు. అమ్మితే లాసే కదా! ఓకే. సో, ఇది ఒరిజినల్ కాస్ట్ ప్రైస్ అన్నట్టు. ఓకే. సో, 100% ఆఫ్ ది కాస్ట్ ప్రైస్ ఏదుందో అది ఒరిజినల్‌దన్నట్టు. ఓకే. సో, ఇక్కడ ఎంత 10% నష్టం అంటే 580 నష్టం వచ్చింది. ఓకే. సో, రెండిటితోని కంపేర్ చేస్తే ఇక్కడ నష్టం, ఇక్కడ లాభంలో కొంచెం కూడిపోయింది. ఇంక ఎక్స్‌ట్రా మిగిలింది. ఎంత మిగిలిందంటే రెండిటి మధ్య డిఫరెన్స్. ఈ రెండిటి మధ్య డిఫరెన్స్ ఎంత? 140 రూపీస్. ఈ 140 రూపీస్ అనేది ఏంటిది? ఆయనకి ప్రాఫిట్ అయితదన్నట్టు. ఓకే. సో, నెక్స్ట్ క్వెషన్. By selling an article for 2300, Rekha gains 25%. If he sells it for 1955, then her loss or gain percentage is అంటుండు. ఓకే. సో, 2300కి అమ్మడం వల్ల రేఖకి 25% లాభం వచ్చిందంటుండు. గెయిన్ అంటే లాభం కదా! ఒకవేళ 1955కి అమ్మితే లాభం వస్తదా? నష్టం వస్తదా? అంటుండు. ఓకే. సో, 25% లాభం అంటే కాస్ట్ ప్రైస్‌కి 25% ఎక్కువన్నట్టే కదా! అంటే 125% ఆఫ్ ది కాస్ట్ ప్రైస్ అన్నట్టే కదా! సో, మనం ఎప్పుడైనా కాస్ట్ ప్రైస్ 100% అనుకుంటాం. అదైతే పక్కా గుర్తుపెట్టుకోండి. 125% ఆఫ్ ది కాస్ట్ ప్రైస్ ఎంత అంటే 2300 కదా! ఒకవేళ ఆమె 1955కి అమ్మితే ఎంత వస్తది? ఓకే. సో, ఇది కాస్ట్ ప్రైస్‌లో ఇది కూడా సమ్ వస్తది కదా! దాన్ని బట్టి మనం చెప్పొచ్చు అన్నట్టు. ఓకే. సో, చూద్దాం. 2300 1955 ఓకే. సో, 23 1955 కట్ అయిద్దా? కాదా చూద్దాం. 23 తోని డైరెక్ట్ కట్ అయిద్దా? లేదా చూద్దాం. 1955 సో, 23 23కి ఎన్ని టైమ్స్ 195 అంటే 10 అంటే ఎక్స్ట్రా అవుతుంది. 230 అవుతుంది కదా! 230 అంటే 8 టైమ్స్ తీసుకుందాం. ఓకే. సో, 23 8 టైమ్స్ తీసుకుందాం. 23 8 టైమ్స్ అంటే 8 మూల 24, 8 రెండ్ల 16 2 18 184. ఓకే. సో, 184 అంటే ఇంకా 11 మిగులుతది. అంటే 23 8 23 8 184. ఓకే. సో, 184 అంటే ఇంకెంత మిగిలింది 9 సారీ 11 ఇక్కడ 5 అంటే 115 కదా! ఇక్కడ ఒకటి మిగిలింది, ఇక్కడ ఒకటి మిగిలింది, ఇక్కడ 115. 115 అంటే 23 5 115 కదా! ఓకే. సో, ఎగ్జాక్ట్‌గా పోయింది. ఇక్కడ ఎంత 23 హండ్రెడ్స్ 23 85 23 100. ఓకే. సో, ఇటు చూడండి 100 అనేది 185 అది 100 అనేది 125 అయితే 85 అనేది ఎంత అయితది? ఓకే. సో, 100కి ఎగ్జాక్ట్‌గా ఇంక ఎన్ని టైమ్స్ ఉంది? 1.25 టైమ్స్ ఉందా? ఇటు నుంచి ఇక్కడికి. ఇటు నుంచి ఇక్కడికి కూడా మనకి ఇంటూ 1.25 టైమ్స్ ఉంటది. 85కి 1 టైమ్ ఎంత? 85 ప్లస్ 0.25 టైమ్స్. 0.25 అంటే పావు కదా! ఓకే. సో, 1/4 85లో 1/4 వంతు. ఎంత? 4 2 8 4 1 4 ఇంకెంత మిగిలింది? ఒకటి మిగిలిందంటే ఇది కూడా 4 2 8 4 20 21.25 ఉంటది. ఓకే. సో, 85కి 21.25 ఇక్కడ ఏముంది కాస్ట్ ప్రైస్ ఉంది కదా! ఇక్కడ కూడా అదే వస్తదన్నట్టు. 85 ప్లస్ 21.25 కాస్ట్ ప్రైస్ అంటే ఏమొస్తది? 106.25% కాస్ట్ ప్రైస్ వస్తది. ఓకే. సో, 106.25% కాస్ట్ ప్రైస్ అంటే ఒరిజినల్ కాస్ట్ ప్రైస్ ఏంటిది? 100% ఆఫ్ ది కాస్ట్ ప్రైసే కదా! సో, ఖచ్చితంగా ఎంత ఎక్స్‌ట్రా వచ్చింది? 6.25% ఎక్స్‌ట్రా వచ్చిందంటే అది గెయిన్ అన్నట్టే కదా! సో, గెయిన్ అన్నట్టు. ఓకే. ఆప్షన్ 3. నెక్స్ట్ క్వెషన్. A vendor bought 40 dozens of fruits for 2400. Out of these, 30 fruits were rotten and thrown away. At what rate per dozen should he sell the remaining fruits to make a profit of 25% అంటుండు. ఓకే. సో, ఒక వెండర్ అంట 40 డజన్ల ఫ్రూట్లని 2400 కొన్నాడంట. అందులో 30 ఫ్రూట్స్ పాడైపోయినాయంటే పారేసిండు. అయితే డజన్‌కి ఎంతకు అమ్మితే మిగిలిన వాటిని అంటే మిగిలిన వాటిని డజన్‌కి ఎంతకు అమ్మితే 25% లాభం వస్తుంది అంటుండు. ఓకే. సో, ఇక్కడ డజన్‌లోనే ఇచ్చిండు. ఇక్కడ డజన్‌లోనే ఇచ్చిండు. ఇక్కడ 30 ఫ్రూట్స్ అని ఇచ్చిండు కదా! దీన్ని కూడా డజన్‌లోకి మార్చుకుందాం. 30 ఫ్రూట్స్‌ని డజన్‌లోకి మార్చుకుంటే ఎంత? 24 ప్లస్ 6 రాసుకోవచ్చా? సో, 24 అంటేనేమో 2 డజన్‌లు. 6 అంటేనేమో అర డజన్. అంటే 2.5 డజన్ అని రాసుకోవచ్చు కదా దీన్ని. అంటే 2.5 డజన్ పారేసిండు. 2.5 డజన్ పారేసిండంటే
దాని అర్థం ఏంటిది? ఎన్ని డజన్లు ఉన్నట్టు? 37.5 డజన్లు. సో, ఈ 2400 అనేది 37.5 డజన్ల కాస్ట్ ప్రైస్‌గా తీసుకుంటే సరిపోతుంది మనకు సింపుల్‌గా. ఓకే. సో, 37.5 డజన్ల కాస్ట్ ప్రైస్ అనేది 2400 అయితే, ఒక్క డజన్‌దయితే ఏమైతది? 2400తోని డివైడ్ చేస్తే సరిపోతది గదా! 2400 డివైడెడ్ బై 7.5. ఓకే. సో, ఇక్కడి నుంచి చేద్దాం చూడండి. 2400ని 37.5 తోని డివైడ్ చేయాలి. సో, 3 తోని డివైడ్ చేస్తే 3 ఎంబుల 24, 3 ఒకట్ల 3, 3 రెండ్ల 6, 3 ఐదుల 15. సో, పాయింట్‌కి పాయింట్. సో, ఇక్కడ పాయింట్ తీసేసి ఇంకొక 0 ఎక్స్‌ట్రా పెట్టుకోవచ్చుగా? పెట్టుకోవచ్చు. 125కి 8 టైమ్స్ అయితే 1000 అయితది. అది మనకు తెలిసిందే. ఈ 3 జీరోస్ ఇంటూ 8 అనుకుందాం. సో, 80 ఎయిట్స్ ఎంత? 64. 64 అనేది ఏంటిది ఇక్కడ? ఒక డజన్ కాస్ట్. ఓకే. సో, ఒక డజన్ కాస్ట్ 100% అనేది ఇప్పుడు ఎందుకంటే మనకు 125% ప్రాఫిట్ రావాలంటుంది కదా! 100% ఆఫ్ ది కాస్ట్ ప్రైస్ ఫర్ 1 డజన్. ఓకే. సో, 1 డజన్ ఎంత? ఆయనకి ఎంత పడింది? రూ. 64 చొప్పున పడ్డ డజన్. కానీ 125% రావాలంటే, అంటే ఒక 25% రావాలంటే 125% ఆఫ్ ది కాస్ట్ ప్రైస్‌కి అమ్మాలి కదా! సో, చూద్దాం. 25 నాలుగుల 100, 25 ఐదుల 125. 4 16ల 4 అనేది 64 అంటుండుగా. 4 16ల 64 అయితే 5 అనేది ఎంత? 5 16సా? 16 ఐదుల 80. ఎంత? రూ. 80 పర్ డజన్ అమ్మాలన్నట్టు. ఓకే. సో, ఆప్షన్ 4. ఓకే. సో, థాంక్స్ ఫర్ వాచింగ్. మీకు ఈ టైప్ ఆఫ్ వీడియో మీకు నచ్చి ఇలా ఎక్స్‌ప్లెయిన్ చేస్తే బావుంటదనుకుంటే, సో, కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ నుంచి మనం ప్రతి చాప్టర్ ఇట్లా ఒక 10 క్వెషన్స్ ఎక్స్‌ప్లెయిన్ చేసుకుందాం. మీకు నచ్చితేనే అది గూడా. ఓకే. సో, ప్రాఫిట్ అండ్ లాస్ చేసినాం కదా! నెక్స్ట్ ఇంకొక టాపిక్, తర్వాత ఇంకొక టాపిక్ అట్లా స్క్రీన్ షాట్స్ తీసుకొని, సో, ఆ పేపర్‌లోంచి ఎక్స్‌ప్లెయిన్ చేసుకుందాం. ఓకే. సో, థాంక్స్ ఫర్ వాచింగ్.